సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడికి సంబంధించి శాంతి విరమణ ఒప్పందం మీద ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పటికే 2 వారాల సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్ గా దాని ఎక్స్టెన్షన్ ఉంటుందా, లేకపోతే చర్చలు ఎలా ఉంటాయి అనుకుంటున్నప్పుడు నెతన్యాహు అనౌన్స్ చేశారు, యాక్సెప్ట్ చేశారు సీజ్ ఫైర్ కి, ఆయన ఒప్పుకున్నారు అనేటువంటి మాట ట్రంప్ చెప్పడాన్ని ఇజ్రాయెల్లో ఉన్నటువంటి క్యాబినెట్ యాక్సెప్ట్ చేయట్లేదు, వ్యతిరేకిస్తోంది. నెతన్యాహు ఏం చేయబోతారు? సీజ్ ఫైర్ అనేది కేవలం ఇరాన్ మధ్య, అమెరికా మధ్య ఉంటుందా? ఇజ్రాయెల్కి దానికి ఏం సంబంధం ఉండదా? ఇజ్రాయెల్ యుద్ధాన్ని కంటిన్యూ చేయబోతోందా? ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో ఇప్పటిదాకా మనం ఇజ్రాయెల్ ఎందుకు మాట్లాడట్లేదు అనుకున్నాము, ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక అవుట్రేజ్ అనేది వస్తుంది. మన వాయిస్ కూడా ట్రంపే ఎందుకు వినిపిస్తున్నాడు, మనం ఏం కోరుకుంటున్నామో ట్రంప్ అదే ఎందుకు అనుకుంటున్నాడు అనే మాట. ఇప్పుడు ఏం జరుగుతోందంటారు ఈ 3 దేశాల్లో? యాక్చువల్లీ ఇది ఇజ్రాయెల్ లెబనాన్ సీజ్ ఫైర్కి యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్కి సంబంధం ఉంది. ఎందుకంటే మీకు గుర్తుంటే ఆ సీజ్ ఫైర్ ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండే. పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన కాగితంలో లెబనాన్ లేదని ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ జేడీ వ్యాన్స్ గారు అన్నారు. అటువైపు ఏమో ఇరాన్ అంటున్నారు కాదు, మా దగ్గర ఉన్న కాగితంలో లెబనాన్ ఈజ్ ఆల్సో ఇంక్లూడ్ అన్నారు. ఇజ్రాయెల్ అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు. అంటే లెబనాన్తో సీజ్ ఫైర్కి ప్రసక్తే లేదు, స్పెషలీ హెజ్బుల్లాతో చేయమే మాట్లాడడం కూడా హెజ్బుల్లాతో. ఇన్ఫ్యాక్ట్ లెబనాన్ గవర్నమెంట్ అండ్ ఇజ్రాయలీ గవర్నమెంట్ మాట్లాడి ఫేస్ టు ఫేస్ మాట్లాడి 37 సంవత్సరాలు అవుతుంది, 37 years కలవలేదు వాళ్ళు ఇప్పుడు. సో మనం ఇప్పుడు ఇరాన్ అండ్ యూఎస్ చూసినట్లనే 47 yearsలో అక్కడ ఇది 37. సో అట్లాంటి పరిస్థితుల్లో బికాస్ ఈ ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా వాళ్ళ నార్దర్న్ ఇజ్రాయెల్లో ఈ సదర్న్ లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు రెగ్యులర్గా ఫైర్ చేస్తుంటారు. ముందు మనం గాజాలో చూసాం, హమాస్ ఉండే. ఇప్పుడు హమాస్తో నాకు సీజ్ ఫైర్ ఉంది, అది చాలా క్వైట్గా నడుస్తుంది. అది ఆ సీజ్ ఫైర్ కూడా ఐ థింక్ ఇంకా నెక్స్ట్ 1 weekలో ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ ఈ హెజ్బుల్లాతో ఉన్న ప్రాబ్లం ఆల్మోస్ట్ 35 సంవత్సరాల నుంచి నడుస్తుంది. బేసిక్లీ బహుశా నేను ముందు కూడా చెప్పుంటాను ఒకసారి, లెబనాన్ ఒక ఒరిజినల్ క్రిస్టియన్ కంట్రీ ఉండే ముందు. దాన్ని మైగ్రేషన్తోని, అంటే ఈ వెస్ట్ ఏషియా నుంచి వచ్చిన మైగ్రెంట్స్తోని క్యారెక్టర్ మారిపోయింది కంప్లీట్గా. యాజ్ మచ్ అస్ బ్రిటన్ ఇస్ టుడే. బ్రిటన్లో కొన్ని సంవత్సరాల తర్వాత క్రిస్టియన్స్ మైనారిటీ అయిపోతారు, ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు ఇస్లాం విల్ బికమ్ అ మేజర్ రిలీజన్ ఇన్ యూకే. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో హెజ్బుల్లాతో వాళ్ళకి గొడవ ఉంది. నేను చెప్పాను వాళ్ళకి 3 H'లు ఉన్నాయి, హెజ్బుల్లా, హూతీ అండ్ హమాస్. వీళ్ళు ముగ్గురు ఇరానియన్ ప్రాక్సీస్. అంటే ఇరాన్ డబ్బులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి వాళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు వాళ్ళ బిజినెస్. హెజ్బుల్లాని తీసుకుంటే ఈ ముగ్గురులో అన్నిటికంటే ప్రొఫెషనల్గా ఒక ఆర్మీ అని చెప్పడానికి హెజ్బుల్లా. హమాస్ కూడా అంత ఫైటింగ్ పవర్ లేదు, హూతీలకు లేదు. హూతీ లైక్ పైరేట్స్, వాళ్ళు అన్ట్రైన్ టోటలీ. కానీ హెజ్బుల్లా అట్లా కాదు. ఇన్ఫ్యాక్ట్ హెజ్బుల్లాలో చాలా మటుకు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు. మీకు గుర్తుంటుంది, హసన్ నస్రుల్లాని చంపిన టైంలోనే వాళ్ళతో ఆయనతో పాటు 3 ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ సీనియర్ కమాండర్స్ చనిపోయారు. దానికని 2 రోజుల ముందు ఇంకా 2 కొట్టారు ఇజ్రాయెల్. సో దే ప్రెజెన్స్ ఇస్ దేర్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ సిరియన్ వాళ్ళ ఎంబసీ పక్కన, ఇరానియన్ ఎంబసీ పక్కన ఒక బిల్డింగ్లో ఈ కమాండర్స్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా దాడి చేసి ఇజ్రాయెల్ వాళ్ళని 4 చంపారు అప్పుడు. సో వీళ్ళ రిలేషన్షిప్ చాలా క్లోజ్, రెవల్యూషనరీ గార్డ్స్ అండ్ హెజ్బుల్లా. నేను చెప్పాను చూడండి, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు కానీ వాళ్ళకి కావాల్సిన డబ్బులు కానీ విపరీతంగా ఇరాన్ ఇస్ టు గివ్. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీ ఒక నోట్ ఒకటి ఉంది, దాంట్లో లాస్ట్ ఇయర్ 2024లో లెబనాన్కి ఆల్మోస్ట్ $1 billion ట్రాన్స్ఫర్ చేశారు ఇరాన్. డైరెక్ట్గా చేయలేరు కదా, ఎందుకంటే ఇరాన్ ఇట్సెల్ఫ్ బ్యాంకింగ్ సిస్టంలో లేరు ఇప్పుడు. లాస్ట్ 40 సంవత్సరాల నుంచి యుఎస్ బ్యాన్ పెట్టేశారు వాళ్ళ మీద.
అది కాకుండా ఈ హెజ్బుల్లాకి యూరోప్ నుంచి, యుఎస్ నుంచి, నార్త్ యుఎస్ నుంచి వాళ్ళకి చాలా మటుకు డబ్బులు వాళ్ళ సపోర్టర్స్ వైపు నుంచి వస్తుంది, మెయిన్లీ షియా సపోర్టర్స్. ఇప్పుడు మనం ఒరిజినల్లీ నేను కూడా బై మిస్టేక్గా తప్పు కాదు, కానీ ఒక యాక్సెప్టెన్స్ ఏంటంటే హెజ్బుల్లా అనేది షియా ఆర్గనైజేషన్ అని తీసుకున్నాను. కానీ లాస్ట్ ఒక 1 వీక్లో నేను దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసి వచ్చి చదివినప్పుడు ఏమర్థమైందంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు వాళ్ళ బేస్ని. నాట్ జస్ట్ షియా, బియాండ్ షియా ఆల్సో వాళ్ళు సున్నీ వైపు కూడా వెళ్ళారు. లెబనాన్లో వాళ్ళ సొసైటీలో ఎంబెడ్ అయిపోయారు వాళ్ళు, యాజ్ మచ్ as హమాస్ గాజాలో చేసినట్లని. కానీ గాజాకి లెబనాన్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. గాజాలో గవర్నమెంట్ లేదు, అది యాక్చువల్లీ నడిపించాల్సింది అక్కడున్న యాసిర్ అరాఫాత్ వాళ్ళది గవర్నమెంట్ ఉండే ఒకటి, కానీ వాళ్ళకి అసలు పవర్ లేదు. యాసిర్ అరాఫాత్ పోయారు, కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు చూసుకోవాలి ఉండేది, బట్ కానీ వాళ్ళకి పవర్ లేదు. పాలెస్టీనియన్ అథారిటీ వాళ్ళ పేరు. వెస్ట్ బ్యాంక్లో వాళ్ళకి పట్టు ఉంది, కానీ ఇక్కడ గాజా వైపు దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో కంట్రోల్. దానికోసం హమాస్ వచ్చి అక్కడ కూర్చున్నారు. హమాస్ ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈ హెల్త్ మినిస్ట్రీ అనేది ఈ అన్ని గవర్నమెంట్స్లో, ఈ ఇస్లామిక్ గవర్నమెంట్స్లో హెల్త్ మినిస్ట్రీ అనేది చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషన్. మనం అనుకుంటాం మన దగ్గర ఎడ్యుకేషన్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా కానీ వాళ్ళ దగ్గర హెల్త్ మినిస్ట్రీలో అన్నిటికంటే ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. ఎందుకంటే హెల్త్ మినిస్ట్రీ దగ్గర హాస్పిటల్స్ ఉంటుంది, వీళ్ళకి కావాల్సిన మెయిన్ హాస్పిటల్స్ కావాలన్నమాట. ఒకటి వీళ్ళ ఆయుధాలను అక్కడే ఉంచుకుంటారు, ఆయుధాలు మరి హమాస్ చూస్తుంటారు, టన్నల్స్ అన్ని హాస్పిటల్ కింద ఉంటుంది. సేమ్ థింగ్ విత్ లెబనాన్ ఆల్సో. కానీ లెబనాన్లో ఒక గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి పార్లమెంట్ ఉంది, స్పీకర్ ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే లెబనీస్ ఆర్మీ అనేది చాలా వీక్ వాళ్ళు. ఆర్మీ ఉందా? ఉంది, కానీ వాళ్ళకి హెజ్బుల్లాని ట్యాకిల్ చేయడానికి పవర్ ఉందా? అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ సదర్న్ లెబనాన్ వైపు ఉన్న ఆర్మీ, లెబనీస్ ఆర్మీకి జీతం ఇచ్చి 6 నెలల నుంచి జీతమే ఇవ్వలేదు గవర్నమెంట్, అక్కడ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితిలో ఉన్నారు. సో నౌ ఈ సీజ్ఫైర్ కన్నా కొంచెం ముందు ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ అండ్ యుఎస్, ఇంకేదో 2 కంట్రీస్ కూడా ఉన్నారు, ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్ రైట్ నౌ. వీళ్ళు 4-5 కలిసి ఏం డిసైడ్ చేశారంటే మేము ఒక ఫండ్ క్రియేట్ చేసి వీళ్ళకి లెబనీస్ గవర్నమెంట్కి వీళ్ళ శాలరీ ఇవ్వడానికి ఒక ప్రొవిజన్ క్రియేట్ చేస్తామని చెప్పి డిసైడ్ చేశారనమాట. కానీ అది కూడా ఇంకొక కోరికకు రాలేదు, అది దట్ స్టిల్ నాట్ కమ్ టు ఎ స్టేట్ వేర్ దే కెన్ పే శాలరీ. సో ఆ పరిస్థితిలో ఉన్నారు. సో ఇప్పుడు వచ్చిన సీజ్ ఫైర్ని ప్రెసిడెంట్ ట్రంప్ చాలా స్మార్ట్గా ఏం చేశారంటే, ఆయన టాక్టిక్ అది మీరు చూసుంటారు. దీనికన్నా ముందు ఆయన అనౌన్స్ చేసేస్తారు ముందే, సీజ్ ఫైర్ అయిపోయింది బిట్వీన్ లెబనాన్ అండ్ ఇజ్రాయెల్, అండ్ ఇది 10 రోజులకు ఉంటుంది అని చెప్పి అనౌన్స్ చేసేసారు. ఎక్కువ డీటెయిల్స్ ఎప్పుడు ఇయ్యరు ట్రంప్, మీరు చూసుంటారు. హీ విల్ నెవర్ గివ్ ద ఫైనల్ డీటెయిల్స్. తర్వాత నెటన్యాహు మీరు చెప్పినట్లనే ఓపెనింగ్ రిమార్క్స్లో అలా సెక్యూరిటీ క్యాబినెట్ మీటింగ్ జరగాలండే, ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చ చేయాలండే. చర్చ చేసిన తర్వాత అప్రూవల్ తీసుకున్న తర్వాతనే యూ షుడ్ అనౌన్స్ ఇట్. ఎప్పుడైనా అంతే, మన దగ్గర కూడా క్యాబినెట్ హ్యాస్ టు అప్రూవ్ ఇట్. అది కూడా గవర్నమెంట్ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఇస్తారు. ఎవరు లేదు, ఏం చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసేసారు, అయిపోయింది, మేము మాట్లాడుకున్నా. ఐ స్పోక్ టు బీబీ నెటన్యాహు అండ్ ప్రెసిడెంట్ జాన్ ఆఫ్ లెబనాన్, అండ్ మేము అనౌన్స్ చేసేసామని చెప్పేసి. వాళ్ళిద్దరిని కూడా మేము పిలిపించుకుంటున్నాం, దే ఆర్ గోయింగ్ టు కమ్ టు వాషింగ్టన్ వెరీ సూన్ అని చెప్పి. సో లెబనాన్ అన్నారు, మా వైపు సీజ్ ఫైర్ కావాలంటే ఇట్ షుడ్ బి కాంప్రహెన్సివ్ సీజ్ ఫైర్. ఇది ఇజ్రాయెల్ సదర్న్ లెబనాన్ నుంచి వెళ్ళిపోవాలి, అది ఇంకో స్టోరీ. అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ వై సదర్న్ లెబనాన్ ఇస్ ఇంపార్టెంట్. కానీ బెంజమిన్ నెటన్యాహు ఇవాళ పొద్దున ఒక స్పీచ్ ఇచ్చారు. ఈ లుక్ వెరీ డిప్రెస్డ్. ఆయన మీద చాలా ప్రెషర్ ఉంది, ఎందుకంటే అక్కడున్న ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఈ సీజ్ ఫైర్ని. 51% మంది దే ఆర్ సేయింగ్ దట్ దిస్ వార్ షుడ్ గో టు లాజికల్ ఎండ్. లాజికల్ ఎండ్ అంటే హెజ్బుల్లాని, హమాస్ని ఎట్లా ఫినిష్ చేశారో హెజ్బుల్లాని అట్లనే ఫినిష్ చేయాలి. యాక్చువల్లీ హెజ్బుల్లా చాలా వీక్ అయిపోయారు. ఇప్పుడు కూడా సెక్యూరిటీ అనలిస్ట్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, లాస్ట్ 4 వారాల నుంచి వీళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారు ఇజ్రాయెల్ని అని. ఎందుకంటే వీళ్ళ పేజర్ బాంబ్ అటాక్తో కంప్లీట్ వాళ్ళ టాప్ లీడర్షిప్ని వాళ్ళు ఎలిమినేట్ చేశారు. సెకండ్ లెవెల్ టాప్ లెవెల్ లీడర్షిప్ హసన్ నస్రుల్లాతో పోయారు. వాళ్ళ దాంట్లో ఐ థింక్ 11 కమాండర్స్లో 12లో ఒకరే మిగిలారు. ఇప్పుడు 11 మందిని కొట్టేశారు ఇజ్రాయెల్ లాస్ట్ 1 ఇయర్లో. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర
ఇప్పుడు కూడా ఆయుధాలు ఎట్లా ఉన్నాయి, వీళ్ళు ఇప్పుడు కూడా ఫైరింగ్ ఎట్లా చేస్తున్నారని. అప్పుడు వీళ్ళ దగ్గర 150,000 మిసైల్స్ ఉన్నాయని చెప్పాను చూడండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది అప్రాక్సిమేట్లీ అరౌండ్ 15,000 మిసైల్స్ ఉందంటున్నారు. ఇజ్రాయెల్ ఏం చేశారంటే సదర్న్ లెబనాన్ అంటే ఇజ్రాయెల్ నార్దర్న్ కిబుట్స్ ఉంటుంది వాళ్ళ కమ్యూనిటీస్, అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల మీద రెగ్యులర్గా హజ్బుల్లా వాళ్ళు సదర్న్ లెబనాన్ నుంచి బాంబ్ చేస్తూనే ఉంటారు, మిసైల్ పంపిస్తూనే ఉంటారు. వీళ్ళు బాంబ్ షెల్టర్కి వెళ్తారు, మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ. సో దే గట్ సిక్ అండ్ టైర్డ్. ఇదేంటి డైలీ మా లైఫ్ ఇదే అయిపోయిందని చెప్పి పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నారు. సో దెన్ దే డిసైడెడ్ దీనికన్నా ముందు కూడా 2-3 సార్లు ఇజ్రాయెల్ వెంట్ టు సదర్న్ లెబనాన్ ఎర్లీ 2000లో కూడా, కానీ తిరిగి వచ్చారు దాని తర్వాత. ఈసారి ఇజ్రాయెల్ డిసైడ్ చేశారు నో, సదర్న్ లెబనాన్ లిటనీ రివర్ అనే ఒక రివర్ ఉంది, దట్ ఈస్ నౌ ద బార్డర్. సో ఇజ్రాయెల్ ఏం చేశారు, లిటనీ రివర్ దాకా వెళ్ళి అక్కడ వాళ్ళ ఫోర్సెస్ని పెట్టుకున్నారు. ఐ థింక్ దే 3 డివిజన్స్ ఇప్పుడు ఉన్నారు అక్కడ సదర్న్ లెబనాన్లో. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి బిల్డింగ్ని దే పుట్టింగ్ బాంబ్స్ అండ్ బ్లాస్టింగ్ ఇట్ ఆఫ్. రేపు హెజ్బుల్లా తిరిగి వస్తే కూడా ఈ బిల్డింగ్లు యూజ్ చేయకూడదని చెప్పి చేస్తున్నారు. అక్కడున్న ప్రజలు ఏమంటున్నారంటే ఇది మా ఇల్లు, మేమే అక్కడ ఉంటుండే, హెజ్బుల్లా లేదని ఇంకొక నెరేటివ్ అక్కడ నడుస్తుంది. కానీ ఎవ్రీబడి నోస్ ఇల్లు ఉంటుంది, హాస్పిటల్ ఉంటుంది, హెజ్బుల్లా ఉంటారు. సో నౌ సదర్న్ లెబనాన్ కంప్లీట్లీ ఇజ్రాయెల్ చేతిలో ఉంది. సో నెతన్యాహు నిన్న అనౌన్స్ చేసినప్పుడు ఇవాళ పొద్దున చెప్పారు, హెజ్బుల్లా 2 డిమాండ్లు కూడా పెట్టారంట దీంతో పాటు. ఒకటి సదర్న్ లెబనాన్ వెకేట్ చేయాలి, సో దట్ త్రూ ద లెబనీస్ గవర్నమెంట్ చెప్పారంట. ఇజ్రాయెల్ సెడ్ నథింగ్ డూయింగ్. రెండవది ఇజ్రాయలీ ఆర్మీ ఆపరేషన్స్ ఆపాలని చెప్పారు. అది ప్రెసిడెంట్ ట్రంప్ ఫైనల్ పాయింట్ చెప్పలేదు. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏముందంటే ఇజ్రాయెల్ కెన్ కంటిన్యూ విత్ దేర్ డిఫెన్సివ్ ఆపరేషన్స్. అంటే ఇజ్రాయెల్ మీద ఒక మిసైల్ కొడితే వాళ్ళు దాన్ని రెస్పాండ్ చేయొచ్చు. ఇజ్రాయెల్ మీద ఎవరైనా కాల్పులు జరిపితే వాళ్ళు ట్యాంకులు పెట్టి కొట్టచ్చు. సో సీజ్ ఫైర్ అనేది చాలా డైసీ సిచ్యువేషన్గా ఉంది అక్కడ అనమాట. మనందరూ తెలిసిందే ఈ సీజ్ ఫైర్ ఇన్సిస్టెంట్ ఇరాన్ చేశారు. అప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఇరాన్ చెప్పారు కాదు మాకు మాట. ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకొక అనౌన్స్మెంట్ చేశారు వాళ్ళ పొద్దున. ఆయన టెక్సస్ ఫ్లారిడాకి ఇక్కడ వెళ్తున్నప్పుడు, ఫ్లారిడా అనుకుంటా, ఈ మేడ్ అన్ అనౌన్స్మెంట్ సేయింగ్ ఇరాన్ అన్నీ అగ్రి అయిపోయారు, నెక్స్ట్ 20 సంవత్సరాలకి యురేనియం వాళ్ళు దే విల్ నాట్ ప్యూరిఫై ఇట్, దే ఆర్ ఆల్ సెటిల్డ్ అన్నాడు. కానీ ఇరాన్ ఇప్పుడు దాకా ఒక్క మాట కూడా అనలేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ ఈ నెగోషియేషన్ అక్కడిక్కడ తిరుగుతున్న పోస్ట్ మ్యాన్ ఉన్నారు పాకిస్తాన్, అసీం మునీర్, ఆయన కూడా చెప్పట్లేదు దీని గురించి. ఇరాన్ విల్ నెవర్ అగ్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ పొద్దున ఐ వాజ్ లిస్నింగ్ టు లిస్ డ్యూసెట్ అని బీబీసీ ఈజ్ వెరీ సీనియర్ రిపోర్టర్, షీఈస్ కరెస్పాండెంట్. ఆమె ఇరాన్లో ఉన్న కొన్ని ఇవాళ చేరుకుంది ఆమె. వన్ ఆఫ్ ద ఫ్యూ కరెస్పాండెంట్స్, ఫారిన్ కరెస్పాండెంట్స్ ఇన్ తెహరాన్, అండ్ షీ వాజ్ గివింగ్ అ వెరీ డిస్టర్బింగ్ రిపోర్ట్. ఆమె అంటున్నా, ఒకటి తెహరాన్ ఒక బాంబ్డ్ అవుట్ సిటీ లాగా ఉంది, కంప్లీట్గా అంతా శిథిలాలతో ఉంది, గాజా లాగా ఉందంట. రెండవది ఎట్ ఎవ్రీ క్రాసింగ్ రోడ్లో, ఎట్ ఎవ్రీ క్రాసింగ్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ ట్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏదో యుద్ధానికి సిద్ధపడుతున్నట్లు ఉన్నారు అని చెప్పి. సో విత్ ద ఫస్ట్ రిపోర్ట్ మనకి ఇప్పుడు బయటకు వస్తుంది అనమాట. మనం ఏమనుకుంటున్నాం, బయట కూర్చొని ట్రంప్ చెప్తున్నాడు అంతా అయిపోయింది, నాశనం అయిపోయింది, ఫినిష్ అయిపోయింది అని. కానీ కాదు, దే ఆర్ స్టిల్ ప్రిపేర్డ్ ఫర్ అ ఫైట్. బికాజ్ రెవల్యూషనరీ గార్డ్, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, అన్లైక్ ది ఇరానియన్ ఆర్మీ, వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. ఇరానియన్ ఆర్మీ వాళ్ళు ఎక్కువ ఇది గొడవలు పడట్లేదు. వాళ్ళు రేపు గవర్నమెంట్ మారితే ఏ కొత్త గవర్నమెంట్ వస్తారో, లేకుంటే ఈవెన్ యూఎస్ వచ్చి ఇంటర్ఫియర్ చేస్తారో, ఈ రెవల్యూషనరీ గార్డ్ని ఫస్ట్ పట్టుకుంటారు. చిన్నవాళ్ళు 150,000 మంది ఉన్నారు. దాంట్లో 50,000 మంది మాయమైపోతే కూడా డ్రెస్ మార్చుకొని సివిలియన్ క్లోత్స్ వెళ్ళిపోతే లీడర్స్ అయితే దొరుకుతారు వీళ్ళకి. సో వాళ్ళకి భయం ఉంది దట్ వీ విల్ బీ ఫినిష్డ్ కంప్లీట్లీ. ఓకే, ఇది ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇట్ మైట్ బి సంథింగ్ లైక్ ఇరాక్ ఆర్ ఈవెన్ లిబియా. కర్నల్ గదాఫీతోనే ఆయన తోడున్న చాలామందిని యూఎస్ ఎట్ ఫినిష్డ్ ఇట్ ఆఫ్. సేమ్ విత్ సద్దాం హుసేన్, ఆయనతో పాటు ఉన్న ఆయన ఆర్మ్డ్ కమాండర్స్ వీళ్ళని అందరినీ కూడా ఫినిష్ చేసేసారు వీళ్ళు. సో అదే బహుశా ఇరాన్లో కూడా జరగచ్చు. దిస్ ఈజ్ ద మేజర్ అప్రహెన్షన్ అనమాట. దానికోసం ఒకవైపు లెబనాన్ ఉంటే ఇంకొక వైపు ఇరాన్ ప్రాబ్లం ఉందన్నమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్కి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి అంటారు.
దట్ హ్యాస్ టు కంటిన్యూ. ఆ వార్ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఒక లాజికల్ ఏంటంటే కాంకర్ చేసి చూపించాలి, మేము గెలిచాము అనేటువంటి మాట అక్కడ ప్రజలకి చాలా కన్విన్సింగ్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇటువైపు ట్రంప్ చూస్తేనేమో ఇది ఇక్కడ ఎండ్ కార్డ్ వెయ్యాలి అనేటువంటి ఒక మాట. యుద్ధం అయితే కలిసి స్టార్ట్ చేశారు. ఇప్పుడు మిడిల్ డ్రాప్ లాగా ట్రంప్ అయితే వెళ్ళడానికి కుదరని పరిస్థితి. అక్కడ ఏం జరుగుతుంది? ఈయనేమో సీజ్-ఫైర్ కావాలనుకుంటున్నాడు, ఇరాన్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఇజ్రాయెల్ ఏమో కంటిన్యూ చేయాలని అనుకుంటోంది. ట్రంప్ ఒక ఒంటరిగా మిగిలిపోయారా? ఒక సడన్గా ఏకాకిగా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారా? ట్రంప్ ఒక ఇంగ్లీష్లో అంటారు catch-22 సిచ్యువేషన్లో వచ్చేసారు ఆయన. ఇటు తిరిగితే ప్రాబ్లం, అటు తిరిగితే ప్రాబ్లం ఆయనకి. హీస్ ఇన్ ద సూప్ అంటారు కదా, బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. కానీ అట్ ద సేమ్ టైం నెటన్యాహు ఈజ్ ఇన్ అ కంఫర్టబుల్ ప్లేస్ యాక్చువల్లీ. మీరు చూస్తే ఒకవైపు ఈవెన్ ద హమాస్తో చేసిన సీజ్-ఫైర్ కూడా వాళ్ళ ప్రజలు వ్యతిరేకించారు, ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఆ రోజు అక్టోబర్లో జరిగిన ఆ హత్యలు 1200 మందిని చంపిన హమాస్ని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేసేయాలన్నారు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, 2 ఫ్రంట్ వార్ ఫైట్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర అంత కెపాసిటీ ఇప్పుడు లేదు. ఎందుకంటే దే ఆర్ ఫైటింగ్ 3 ఫ్రంట్ వార్. వాళ్ళు అక్కడ ఇరాన్లో వెళ్ళి బాంబింగ్ కూడా చేయాలి వాళ్ళకి. ఒక బ్రీదర్ స్పేస్ లాగా ఫస్ట్ హమాస్తోని ఒప్పందం చేసుకున్నారు. అది కొన్ని నెలల ముందు జరిగింది. అప్పుడు యుద్ధం, ఇంకా ఇరాన్తో యుద్ధం ఉందని కూడా మనం అనుకోలేదు ఆ టైంలో. కానీ సడన్గా ఇరాన్లో యుద్ధం మొదలైనప్పుడు హెజ్బుల్లా, ఇన్ని రోజులు క్వైట్గా కూర్చున్న హెజ్బుల్లా వాళ్ళ మిసైల్ కొట్టడం మొదలుపెట్టారు. సో ఆబ్వియస్లీ తెహరాన్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి ఉంటుంది. ఇవాళ పొద్దున హమాస్ కాదు, హెజ్బుల్లా మేడ్ అ స్టేట్మెంట్ సేయింగ్ దట్ వీ విల్ ఆల్సో అబ్జర్వ్ ఎ సీజ్-ఫైర్. దట్ ఈస్ అ వెరీ వెరీ యూనిక్ సిచ్యువేషన్ అనమాట. అక్కడ గవర్నమెంట్ అంటున్నారు ఎస్, లెబనీస్ గవర్నమెంట్, హెజ్బుల్లా కూడా అంటున్నారు మేము కూడా ఇంకా ఏం చేయం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ మినిట్, మీరు బిలీవ్ చేయరు, 1 minute బిఫోర్ ద సీజ్-ఫైర్ కూడా చాలా పెద్ద ఫైర్ జరిగింది ఇజ్రాయెల్ వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి. ఏదో లాస్ట్ మినిట్ మనం ఫినిష్ చేసుకుందామని చెప్పారు అట్లా అనమాట. సో హెజ్బుల్లా ఎన్ని రోజులు ఈ సీజ్-ఫైర్ పాటిస్తారు చూడండి. ఎందుకంటే లెబనాన్కి రోల్ లేదు దీంట్లో. లెట్ మీ ఎంఫసైజ్ అగైన్, లెబనీస్ గవర్నమెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ వేస్ట్. వాళ్ళకి ఏం చెప్తారు, ఒక ట్రాఫిక్ పోలీసు నడిపించడానికి కూడా పవర్ లేదు వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ ఉందా? ఉంది. వాళ్ళకి పవర్ ఉందా? ఏం లేదు. ఈవెన్ ట్రంప్, ఐ డోంట్ నో వై, వీళ్ళిద్దరిని వైట్ హౌస్ పిలిపించుకుంటున్నప్పుడు నెటన్యాహుతో ఈక్వల్ పవర్ ఉన్న మనిషి అటువైపు కూడా ఉండాలి, లేరు. యాక్చువల్లీ హెజ్బుల్లా ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ ద లెబనీస్ గవర్నమెంట్. కానీ అది వాళ్ళ గవర్నమెంట్ అంగీకరించారు అక్కడ. సో వీళ్ళని డిసామ్ చేయాలంటున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఇన్ దిస్ సీజ్-ఫైర్, దట్ లెబనీస్ గవర్నమెంట్ విల్ డిసామ్ ద హెజ్బుల్లా. అది జరగదు. ఇన్ఫ్యాక్ట్ కావాలంటే 2 రోజుల్లో కంప్లీట్ లెబనీస్ ఆర్మీని ఫినిష్ చేసేస్తారు హెజ్బుల్లా. అది లెబనీస్ గవర్నమెంట్కి తెలుసు. సో హమాస్ లాగానే ఇప్పుడు కూడా ఒక స్టేల్మేట్గా ఉండిపోతుంది. ఇది క్వైట్గా ఉంటే ఇజ్రాయెల్కి మంచిది, ఎందుకంటే దే కెన్ ప్లాన్ దేర్ నెక్స్ట్ మూవ్, ఏం చేయాలని చెప్పి. అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది ఇరాన్ వైపు, అది ముందు ఫినిష్ చేయాలన్నమాట. సో అది ఫినిష్ అయితే దెన్ దిస్ ఆటోమేటిక్లీ విల్ గెట్ ఫినిష్డ్. అందుకే ఒకసారి ఇరాన్లో ఒక రెజీమ్ చేంజ్ జరిగితే, విచ్ లుక్స్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ అక్కడ వెళ్ళి మాట్లాడిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్కి ఫోన్ చేసి చెప్పారంట, వాళ్ళు వెళ్ళి ఇప్పుడు చాలా మటుకు దిగొచ్చారు, వాళ్ళు దే ఆర్ రెడీ టు నెగోషియేట్ అని చెప్తున్నారు, మనకు తెలియదు. ప్రెసిడెంట్ ట్రంప్ దాని మీద అనౌన్స్ చేశారు, వాళ్ళు 20 సంవత్సరాల దాకా ప్యూరిఫై చేయరు అండ్ దే ఆర్ రెడీ టు సైన్ అన్ అగ్రిమెంట్, అది ఇది అని చెప్పేసి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ అన్ని అనౌన్స్మెంట్ చేసేసారు ఈయన. కానీ రియలీ ఇరాన్ హ్యాస్ టు సే దట్ నౌ. ఇరానియన్ గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ ఫారిన్ మినిస్టర్ కానీ వాళ్ళ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్ ఈ మాట చెప్తేనే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న మీకు గుర్తుంటుంది, 2 రోజుల ముందు అన్నారు ఈ వీక్ టాక్స్ ఉంది అంటున్నారు, 16th 17th వీ విల్ హ్యావ్ టాక్స్ ఇన్ పాకిస్తాన్ అన్నారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు టాక్స్ గురించి, ఎందుకంటే ప్రెసిడెంట్ ట్రంప్కి నెటన్యాహు ది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్రాబ్లం ఉంది యూఎస్లో. మీరు చెప్పారు అది, దాట్ అక్కడున్న పాపులారిటీ ప్రెసిడెంట్ ట్రంప్ది ప్రతిరోజు పడిపోతుంది, ప్రతిరోజు కిందకి వెళ్తుంది. సో ఆయన ఇప్పుడు ఒక ఎలక్షన్ జరిగితే ఓడిపోతారు. ఆయనకు అఫ్కోర్స్ ఎలక్షన్ లేదనుకోండి, కానీ మిడ్ టర్మ్ పోల్స్ వస్తుంది అక్టోబర్ నవంబర్, దానిది ఫస్ట్ రౌండ్ మొదలైపోయింది క్యాండిడేట్ సెలెక్షన్. అక్కడే పెద్ద ప్రాబ్లం వస్తుంది రిపబ్లికన్స్కి. సో ప్రెసిడెంట్ ట్రంప్ దానికోసం డెస్పరేట్గా ఎట్లయినా ఈ వార్ని ఎండ్ చేయాలని చూస్తున్నారు. అటువైపు నెటన్యాహు వాంట్స్ టు కంటిన్యూ ద వార్, ఎందుకంటే వాళ్ళ ప్రెషర్ పెడుతున్నారు. అక్కడేమో అమెరికన్ ప్రజలు ఆపమంటున్నారు. 2 డయామెట్రికలీ ఆపోజిట్ వ్యూస్ అన్నమాట. సో దాని నడుమిట్లో ఇరాన్ ప్రాబ్లం. ఇరాన్ ఏం చేస్తారు?
వాళ్ళ యురేనియం సంగతి ఏమవుతుంది, వాళ్ళ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ని బ్లాక్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇన్ఫ్లేషన్ ఏమో 70%, ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120%, కరెన్సీ డివాల్యూషన్ 80%. ఇరాన్ ఇస్ ఇన్ అ మెస్, టోటల్ మెస్. అది డెఫినెట్ అది. కానీ రెవల్యూషనరీ గార్డ్స్ లాస్ట్ మినిట్ దాకా హోల్డ్ చేస్తారు, అది 100%. కానీ ఎన్ని రోజులు వాళ్ళకి స్టేయింగ్ పవర్ ఉంటుందనేది, ఎంత ప్రెషర్ అమెరికా పెడతారో వీళ్ళ మీద. దానికోసం చూడండి, లాస్ట్ 3 రోజులు 4 రోజులు కవిత గారు, ద స్ట్రాటజీ హెస్ చేంజ్డ్ అమెరికాది. సీజ్ ఫైర్ ఉంది, ఓకే, దర్ ఇస్ నో ఫైరింగ్, కానీ వితౌట్ ఫైరింగ్ ఎకనామిక్ ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు. స్కాట్ బెసెంట్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ నేను అన్నారు, ఐఎమ్ గోయింగ్ టు డూ సెకండరీ శాంక్షన్స్. ఇప్పుడు అంటున్నారు, ఇవాళ పొద్దున వచ్చిన అనౌన్స్మెంట్, ఇరాన్ షిప్, ఏదైనా ఇరాన్ షిప్ లోకంలో ఎక్కడైనా కనిపిస్తే అమెరికా పట్టుకుంటారంట. నాట్ ఈవెన్ హార్మోజ్లో కాకుండా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో దాట్ వాళ్ళు అక్కడి నుంచి సరుకులు తీసుకురావడమో ఇక్కడి నుంచి అక్కడ తీసుకురావడం. ఎందుకంటే కొన్ని షిప్స్ అయితే ఈ బ్లాకెడ్ ముందే బయలుదేరింది, బహుశా ఎక్కడికో వెళ్తుంది, అది యూరోప్ కదా, అది ఇంకా చేరుకోలేదు అక్కడ. సో నడిమిట్లో పట్టుకుంటారు వాళ్ళు. దే మట్ ఈవెన్ ఆస్క్ నేటో ఫోర్సెస్ టు బోర్డ్ ద షిప్స్. ఇది జరిగితే దానికంటే అన్నిటికంటే ఎక్కువ ప్రెషర్ చైనా మీద ఉంటుంది. బికాజ్ బల్క్ ఆఫ్ ఇరానియన్ ఆయిల్ మనం మాట్లాడిన దీనికన్నా ముందు కూడా చైనాకి వెళ్తుండే, రోజుకి 6 నుంచి 7 షిప్లు. చైనా ఇప్పుడు ప్రెషర్ పెడుతున్నారు. అండ్ ఇవాళ పొద్దున కూడా CNN అండ్ మిగతా US ఛానల్స్ చెప్తున్నారు, ఈ అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేసింది చైనీస్ ఇంటెలిజెన్స్ యూస్ చేశారని చెప్తున్నారు. దీనికన్నా ముందు మనం రూమర్స్ ఉండే, ఇట్ వాజ్ రష్యన్ శాటిలైట్ ఇమేజెస్ యూజ్ చేశారు ఇరాన్ అని చెప్పి. నౌ ద క్లారిటీ హెస్ కమ్, కాదు, చైనీస్ వాళ్ళు ఇచ్చారు వీళ్ళకి రియల్ టైమ్ డేటా. దీంట్లో కవిత గారు మనకు ఒక చాలా ఇంపార్టెంట్ ఒక లింక్ ఉంది మనకి. ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా ఇదే పని చేశారు, పాకిస్తాన్కి హెల్ప్ చేసుకుంటా. పాకిస్తాన్కి సిగ్నల్స్ ఇచ్చారు, మన శాటిలైట్ ఇమేజెస్ ఇచ్చారు, మన బేసెస్ ఇమేజెస్ ఇచ్చారు, రియల్ టైమ్ ఇమేజెస్ ఇచ్చారు పాకిస్తాన్కి. అది దాంతోనే పాకిస్తాన్ మన బేసెస్ని టార్గెట్ చేయడానికి ట్రై చేశారు, సక్సీడ్ కాలేదు, వాళ్ళు చేయలేకపోయారు, కానీ టార్గెట్ చేశారు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర శాటిలైట్స్ లేవు టార్గెట్ చేయడానికి, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. ఎవరో ఇచ్చారని చెప్పి ఆ టైంలో చైనా అని చెప్పి అందరికీ డౌట్, ఎందుకంటే వాళ్ళు రాడార్సే ఉన్నారు కదా, దాంతో లింక్ చేయాలంటే వాళ్ళకి చైనీసే వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ చైనాకి వెళ్తున్నారు నెక్స్ట్ మంత్ అండ్ మంత్ ఆఫ్టర్ దాట్, డిసైడ్ చేయలేదు ఎగ్జాక్ట్ డేట్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే US కాంగ్రెస్లో ప్రెసిడెంట్ ట్రంప్కి చాలా పెద్ద ప్రాబ్లం రాబోతుంది. నిన్న ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు ఈ యుద్ధం ఆపాలని చెప్పి డెమోక్రాట్స్ వాళ్ళు, దాన్ని దే లాస్ట్, ఎందుకంటే మెజారిటీ రిపబ్లికన్స్ ఉంది, యుద్ధం కంటిన్యూ చేయండి అని చెప్పేసి. కానీ ఈ చైనీస్ యాంగిల్ వచ్చినప్పుడే ఈ యుద్ధం ఆగింది అనుకోండి రేపు, దాని తర్వాత 1-2 వారాల తర్వాత చైనీస్ యాంగిల్ రిటర్న్. చైనీస్ ఎంత హెల్ప్ చేశారు ఇరాన్ని, దానికి చైనాకి ఏం దొరికింది, ఆబ్వియస్లీ ఆయిల్ దొరికింది, వాళ్ళకి ఆయిల్ ఇచ్చారు వీళ్ళు. చైనా మీద ఏం చర్యలు తీసుకోవాలి, ప్రెసిడెంట్ ట్రంప్ భయపడతారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కొన్ని గంటల్లో 50 days అనేది కంప్లీట్ అవుతాయి ఈ వార్ స్టార్ట్ అయిన తర్వాత. సేమ్ టైంలో ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ బేసిస్ మీదే వాళ్ళకి పాపులారిటీ అనేది పెరుగుతుంది, క్రెడిట్ అనేది వస్తుంది, ప్రెస్టీజియస్ ఇష్యూగా కూడా తీసుకుంటున్నారు. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలి అనేది, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంకా వెళ్ళిపోవాలి అనేది 2 దేశాల మధ్య ఉంది. సో అది ఆ 3 దేశాల మధ్య ఉన్నటువంటి సమస్య అనుకుంటే, ప్రపంచానికి సంబంధించి ఒక క్రైసిస్ అనేది కనిపిస్తుంది, ఒక అన్సర్టినిటీ అనేది ఉంది. దాన్ని బేస్ చేసుకొని మిగతా అన్నీ డిపెండ్ అయి ఉన్నాయి. హార్మూజ్ స్ట్రైటే కాదు, మిగతా అన్నిటి మీద ఉంది అనుకుంటే అందరి మీద ఇంపాక్టు, ప్రతిదానికి ధరలు పెరుగుతాయి, లేకుంటే క్రైసిస్ ఉంటుంది, షార్టేజ్ ఉంటుంది అనుకుంటే ఇలా చూస్తూ కూర్చోవాల్సిందేనా మిగతా కంట్రీస్ అన్నీ? లేదు, దీనికి ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఒక సైకిల్ పడితే ఇంకో సైకిల్ మీద వెళ్ళి పడుతుంది, ఆ సైకిల్ మీద ఒక చైన్ రియాక్షన్లో కంటిన్యూస్ పడిపోతుంది, మనం చూస్తుంటాం ఒక్కొక్కసారి. సో అట్లాంటి చైన్ రియాక్షన్ ఇక్కడ ఉంది. కానీ దాని నడిమిట్లో ఒక మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఆ మోటార్ సైకిల్ ఆగిపోతుంది, ఆపేస్తుంది అనమాట. సో కంట్రీస్ లైక్ ఇండియా, చైనా ఆర్ మోటార్ సైకిల్స్, వేరస్ ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక, నేపాల్ వీళ్ళందరూ సైకిల్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. చూడండి, పాకిస్తాన్కి $3 బిలియన్ రిటర్న్ చేయాల్సి వచ్చింది UAE దగ్గర. UAE డబ్బులు అడుగుతున్నారు రిటర్న్. సో దాని ఒక పొలిటికల్ గేమ్ ఉందంటున్నారు, కానీ UAE దగ్గర అంత డబ్బులు లేవా, $3 బిలియన్ కూడా లేవా? ఇది చాలా పెద్ద డౌట్ వస్తుంది అందరికీ. ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు ఇప్పుడు ఇరాన్ షిప్స్ ఆపినప్పుడు
ఇరాన్కి $540 మిలియన్ లాస్ వస్తుంది ప్రతిరోజు. ఓకే, సో దే వుడ్ ఎర్న్డ్ బిలియన్స్ ఇన్ అ మంత్ ఈ షిప్స్ ఆయిల్ తీసుకెళ్తున్నప్పుడు. అది ఆపేశారు అమెరికా. రెండో ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, దీనికన్నా ముందు మనం ఒక నెల ముందు ఈ యుద్ధం మొదలైనప్పుడు డిస్కస్ చేసాం ఈ కాన్సెప్ట్ ఆఫ్ డ్రిల్లింగ్ ఆఫ్ ఆయిల్ డ్రిల్ చేసినప్పుడు దాన్ని ఎక్కడైనా స్టోర్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళు పెద్ద పెద్ద ట్యాంకులు కట్టుకుంటారు, దాంట్లో స్టోర్ చేస్తారు. ఒక 50, 60, 70, 100 ట్యాంకులు. వన్ విల్ హ్యావ్ మిలియన్స్ ఆఫ్ బ్యారల్స్. అది ఒక షిప్ వస్తారు, షిప్ నుంచి కనెక్ట్ చేసుకొని షిప్ తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ ట్యాంక్ ఎంప్టీ అవుతుంది, మళ్ళీ ఆ ట్యాంక్లో రీఫిల్ చేస్తారు. ఆయిల్ డ్రిల్లింగ్ ఆపకూడదు. 4 రోజుల కన్నా ఎక్కువ ఆయిల్ డ్రిల్లింగ్ ఆపితే, ఎందుకంటే ఒకసారి ట్యాంక్ ఫుల్ అయితే మళ్ళీ డ్రిల్ చేయలేరు కదా, మళ్ళీ ఎక్కడే పెట్టాలి, ఆయిల్ పెట్టడానికి మీకు చోట్లేదు ఇక్కడ. మీరు 4 రోజుల కన్నా ఎక్కువ ఆయిల్ డ్రిల్లింగ్ ఆపితే ఆ వెల్ వేస్ట్ అయిపోతుంది, అది క్రాష్ అవుతుంది, మట్టి వెళ్ళి పడిపోతుంది దాని లోపలికి. మన దగ్గర కృష్ణా గోదావరి బేసిన్లో ఒక్కొక్కసారి మనం వినుంటాం, ద ఆయిల్ హెస్ గాట్ క్యాప్డ్, ఇట్ కెన్ క్యాచ్ ఫైర్. అది ఓకే, ఇంటర్నల్ దాంట్లో మీరు చూసుంటారు, ఒకసారి అగ్ని ప్రమాదం జరిగింది చాలా చోట్ల కృష్ణా గోదావరి బేసిన్లో. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇరాన్ ఈ ప్రాబ్లం జరిగితే కువైట్లో ఇదే ఇష్యూ జరిగింది. సద్దాం హుసేన్ అక్కడ వెళ్ళి ధ్వంసం చేసినప్పుడు ఈ డెస్ట్రాయిడ్ ఆయిల్ వెల్స్. కువైత్కి 5 సంవత్సరాలు పట్టింది దాన్ని మళ్ళీ రీటేక్ చేయడానికి, కొత్త ఆయిల్ వెల్స్ డ్రిల్ చేయడానికి. ఇదే పరిస్థితి ఇరాన్ది వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ వాళ్ళు రేపు ప్రెసిడెంట్ ట్రంప్ 10 రోజుల తర్వాత మేము ఒక ఒప్పందానికి వచ్చాం, నౌ ఇరాన్ కెన్ స్టార్ట్ సెల్లింగ్ ఆయిల్ అంటే కాదు, అక్కడ ఆగిపోతుంది. ఇరాన్ దగ్గర ఆయిల్ లేదు అప్పుడు. అదే టైంలో మీరు చూసుంటారు, నిన్న ఒక కొత్త అనౌన్స్మెంట్ చేశారు స్కాట్ బెసెంట్, యుఎస్ ట్రెజరీ సెక్రటరీ. ఏంటంటే వచ్చే వారం నుంచి ఇరానియన్ ఆయిల్ అండ్ రష్యన్ ఆయిల్ వీళ్ళిద్దరికీ పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మీకు గుర్తుంటుంది కదా, యుద్ధం మొదలైన ప్రెసిడెంట్ ట్రంప్ అన్న మీరు 30 days అన్నారు కదా లిమిట్ అనేది. ఇప్పుడు సో దట్ ఈస్ గెటింగ్ ఓవర్ నౌ. ఈయనేమంటున్నారు, మేము ఆపేస్తాం దాన్ని. సో ఇరానియన్ ఆయిల్ ఆల్రెడీ ఆగిపోయింది అనుకోండి, రష్యన్ ఆయిల్ కూడా ఆగితే మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో $110-120 వెళ్ళిపోతుంది ఆయిల్, అన్లెస్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఇస్ కంప్లీట్లీ ఓపెన్డ్ అండ్ షిప్స్ వెళ్ళడం మొదలు పెడతాయి. రెండు వైపు నుంచి ఉంది. ఇది జరుగుతూనే అది సక్సీడ్ అవుతుంది, లేకుంటే మళ్ళీ రష్యాకి పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, మీరు అమ్ముకోండి ఆయిల్ అని చెప్పేసి. సో ఇట్స్ చాలా పెద్ద ఒక చెస్ గేమ్ నడుస్తుంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో. అదే టైంలో మనం డిస్కషన్ మొదలుపెట్టింది అటువైపు లెబనాన్ అండ్ ఇజ్రాయెల్ వైపు. అక్కడ ఆయిల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. అక్కడ ప్యూర్లీ ఒక సెక్యూరిటీ సిచ్యువేషన్. ఇరాన్ శాటిలైట్స్, హెజ్బుల్లా, హూతీలు, హమాస్. మీరు చూస్తుంటారు, హూతీలు ఇన్ని రోజులు అయ్యా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 50 days అంటున్నారు మీరు. ఇప్పుడు దాకా వాళ్ళు షిప్స్ వైపు ఒక మిసైల్ కూడా ఫైర్ చేయలేదు, రెడ్ సీ వైపు. దే ఆర్ వెరీ క్వైట్. అక్కడే డౌట్ వస్తుంది, ఏదో వాళ్ళని కొనేసుకున్నారని డౌట్ వస్తుంది. సౌదీ అరేబియా డబ్బులు ఇచ్చి హూతీల్ని కొనుక్కున్నారని ఒక రూమర్ నడుస్తుంది ఇప్పుడు. ఈవెన్ దో హూతీలకి సౌదీ అరేబియాకి ఎప్పుడు పడదు. దీనికన్నా ముందు ఒక 2-3 సంవత్సరాల ముందు సౌదీ అరేబియా బాంబింగ్ చేశారు హూతీల మీద. ద ఫస్ట్ టైం దే యూజ్డ్ అన్ ఎయిర్క్రాఫ్ట్ టు బాంబ్ సంథింగ్ వాజ్ అగేన్స్ట్ హూతీస్. సో ఆ హూతీల్ని కూడా ఇప్పుడు క్వైట్గా పెట్టుకున్నారు. ఇరాన్ నుంచి వాళ్ళకి డబ్బులు రావట్లేదు, వాళ్ళ ఫుడ్ సోల్జర్స్కి జీతం ఇవ్వడానికి డబ్బులు లేదంటే సౌదీ అరేబియా ఇచ్చారని చెప్తున్నారు. దాంతో వాళ్ళు క్వైట్ అయిపోయారు అక్కడ. సో అది బహుశా ఉండొచ్చు, దట్ ఈస్ ద లాజిక్. ఇదే హమాస్తో కూడా జరిగింది అంటున్నారు. హమాస్ కూడా ఇప్పుడు చాలా క్వైట్ అయిపోయారు. మీరు వాళ్ళ ఒక్క స్టేట్మెంట్, ఒక ఫైరింగో ఏదైనా మిసైల్ ఫైరింగో లేకుంటే డ్రోన్ ఫైరింగ్ ఏం జరగట్లేదు వాళ్ళ వైపు నుంచి. సో హమాస్ కూడా బికాజ్ వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళ పేరెంట్ దగ్గర వాళ్ళ తాళం వేసేసారు వాళ్ళ ఇంటికి అని చెప్తే వాళ్ళకి ఇంకేం రాదు. ఇక వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఇంతమందిని? అక్కడున్న హాస్పిటల్స్కి జీతం ఎవరిస్తారు? అక్కడున్న స్కూల్లో వాళ్ళ టీచర్కి జీతం ఎవరిస్తారు? బికాజ్ వీళ్ళు నడిపిస్తున్నారు దేశం. గాజా ఇస్ రన్ బై హమాస్. అట్లాంటి పరిస్థితుల్లో అదేమి ఉండదు. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు లెబనీస్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. లెబనన్కి ఏం లేదు అక్కడ. లెబనన్ దగ్గర అదో ఆయిల్ ఉంది, అది ఉందంటే దే కెన్ సర్వైవ్. వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు. పాకిస్తాన్ చూడండి, నిన్న షేమ్ఫుల్ యాక్చువల్లీ. పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్ట్రీ అంటే వాళ్ళ ఆర్బీఐ అనుకోండి, వాళ్ళకి ట్వీట్ చేశారు నిన్న, మాకు సౌదీ అరేబియా $3 బిలియన్ ఇచ్చారు, లోన్గా ఇచ్చారు. దాని స్టార్టింగ్ డేట్ ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజులకు ఉంటుంది ఆ లోన్ అని చెప్పేసి. ఎవరైనా అప్పు తీసుకున్నప్పుడు ట్వీట్ చేస్తారా మాకు అప్పు ఇచ్చారని చెప్పేసి? దాని కింద కామెంట్లు చూడాలండి. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ కామెంటెడ్ సేయింగ్ ఎన్ని రోజులు ఇట్లాంటి బికారిస్తాన్ లాగా తిరుగుతారు మీరు అప్పు కోసం?
అట్లీస్ట్ ఇంప్రూవ్ అవర్ ఎకానమీ, స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టార్ట్ ఐటీ సర్వీసెస్, ఎక్స్పోర్ట్ చేయండి, డబ్బులు తెచ్చుకోండి. పాకిస్తాన్కి ఏం లేదు. అట్లీస్ట్ బంగ్లాదేశ్ ఇస్ బెటర్ దెన్ పాకిస్తాన్. బంగ్లాదేశ్కి చాలా సాలిడ్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ ఈవెన్ పాకిస్తాన్కి ఉందనుకోండి, కానీ అంత బంగ్లాదేశ్ లాగా కాదు వాళ్ళకి. పాకిస్తాన్కి అది కూడా లేదు. సో దానికోసం ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి 5 బిలియన్ మొత్తం తీసుకుంటే 3 ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో. ఆ 3 ఇప్పుడు ఇమ్మీడియట్గా యూఏఈకి కట్టాల్సి వస్తుంది. అప్పుడు 2 బిలియన్ మిగిలిపోతుంది. దాంతో మీకు 1-2 వారాలు ఆయిల్ కొనొచ్చు అంతే. దాని తర్వాత మళ్ళీ వెళ్ళి IMF దగ్గర డబ్బులు అడగాల్సి వస్తుంది. సో పాకిస్తాన్ ఎందుకంటే ఇంత పెద్ద రోల్ ఎందుకు ప్లే చేయడానికి ట్రై చేస్తున్నా అంటే దే వాంట్ కీప్ ద గల్ఫ్ కంట్రీస్ హ్యాపీ. చూడండి మిమ్మల్ని కాపాడుకున్నాం మేము, సో అంతా అయిపోయిన తర్వాత మమ్మల్ని గుర్తుపెట్టుకోండి ఒకసారి, మాకు కూడా కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటున్నారు. సో ద మేజర్ క్రక్స్ సౌదీ అరేబియా, UAE, ఖత్తర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్ వీళ్ళకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. US స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు, US స్టార్టప్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేశారు, US యూనివర్సిటీస్ కొనుక్కున్నారు, యూరోపియన్ యూనివర్సిటీస్ కొనుక్కున్నారు. మీరు ఖత్తర్కి వెళ్తే కవిత గారు, వరల్డ్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ అక్కడ ఉంది ఖత్తర్లో. ఈవెన్ షార్జా ఫర్ దట్ మ్యాటర్ ఇన్ UAE అన్ని యూనివర్సిటీస్ అక్కడ ఉంటుంది వాళ్ళ. అంటే వాళ్ళు ఏం చేస్తారు, కెలాగ్స్ని పిలుస్తారు, కార్నర్ని పిలుస్తారు, మీకేం కావాలి చెప్పండి, మాకు ఇన్ని ఏకర్లు కావాలి, టేక్ ఇట్. ఇంకేం కావాలి, మాకు ఫండింగ్ కావాలి, టేక్ ఇట్, మీరు ఇక్కడ క్యాంపస్ పెట్టండి. సో మీరు అల్ జజీరా ఆన్ చేస్తే అల్ జజీరాకు చాలా ఈజీ గెస్టులను తీసుకురావడానికి. గెస్ట్ వాళ్ళ దగ్గర విపరీతంగా గెస్టులు ఉన్నారు. నేను కూడా చూస్తే ఇక్కడ అంటే జార్జ్ టౌన్ యూనివర్సిటీ దోహా, కెలాగ్ యూనివర్సిటీ దోహా, అక్కడ ఏదో ప్రొఫెసర్ తీసుకొస్తారు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంటే అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్, దే ఆర్ నాట్ ఫూల్స్, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ అన్నమాట. సో లెబనాన్ అది చేయలేదు, గాజా అయితే అస్సలు చేయలేదు, అంటే పాలెస్టీన్ అథారిటీ. సో వీళ్ళిద్దరు, ఈవెన్ ఇరాన్ ఫర్ దట్ మ్యాటర్ ఇస్ ఫార్ ఎడ్యుకేటెడ్, కానీ వాళ్ళ ఇప్పుడు నిన్న వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం 80% ఆఫ్ ఇరానియన్స్ బిలో పావర్టీ లైన్ ఉన్నారంట. అండ్ దిస్ ఈస్ ద కంట్రీ విత్ ద సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్. కానీ వాళ్ళు డ్రిల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. సో ఇరాన్ ఆల్మోస్ట్ ఒక లాస్ట్ లెగ్స్కి వచ్చేసారు. ఇరాన్ పడిపోతే ఇజ్రాయెల్కి అన్నిటికంటే పెద్ద బెనిఫిట్ రాబోతుంది. వాళ్ళ 2 మెయిన్ ఎనిమీస్ మాయమైపోతారు, హమాస్ అండ్ హెజ్బుల్. Yes, sir. Thank you so much. very much. Thank you. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.